అందరికి ముందుగా జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం వచ్చేసి మొన్న ఫస్ట్ గేట్ లో సెకండ్ షెడ్ లో అయితే ఉన్నాం అనమాట. ఫస్ట్ రైట్ సెకండ్ షెడ్ అనమాట. ఇది మనకి తెలిసిన షెడ్. బాగా అన్నయ్య కూడా మనకి మంచిగా కోఆపరేషన్ చేశారు. ప్లస్ మీరు కూడా మన వీడియోస్ కి మంచిగా రెస్పాండ్ అయితే అవుతున్నారు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ షెడ్ లో అన్నయ్య లాస్ట్ టైం మంచి మంచి గణపతి మోడల్స్ అయితే ఇచ్చాడు అనమాట మనకి. ఇప్పుడు కూడా మంచి మంచి మోడల్స్ అయితే రెడీ చేశారు. అదైతే వర్క్ అయితే జరుగుతుంది లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. మంచి మంచి అసలు ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ప్రైజెస్ అనేది అన్నయ్యి ఫస్ట్ తారీఖున అయితే చెప్తా అన్నాడు అనమాట. సో ఒక 5 to 10 days అయితే ఉందన్నమాట. 7 to 10 days అయితే ఉందన్నమాట ఫస్ట్ డేట్కి. అప్పటికి మొత్తం రెడీ అయితే అయిపోతాయి అనమాట. అన్నయ్య ఆ రోజు అయితే ప్రైజ్ అయితే చెప్తా అన్నాడు. అప్పటి వరకు మీరు కూడా ప్రైజ్ గురించి ఏం మాట్లాడకండి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి మొత్తం గణపతులు ఎలా ఉన్నాయి ఏంటనేది అయితే మొత్తం చూద్దాం అనమాట. సో స్టార్టింగ్ రాగానే మనకి వెంకన్న బాబు అయితే దర్శనం ఇచ్చాడు అనమాట గణపతి పక్కన. ఎలా ఉంది మయ్య బొమ్మ? అంటే ఓల్డ్ మోడలే కానీ బట్ కలరింగ్ అయితే మంచిగా అయితే ఇచ్చారనమాట. ఇది గణపతి వచ్చేసి ఒక చేతితో గద పట్టుకొని ఉన్నాడు. పక్కన వెంకన్న బాబు మంచి లుక్ అయితే వచ్చింది అనమాట. సేమ్ టెంపుల్లో ఎలాగైతే ఉంటుందో బ్లాక్ కలర్ షేడు, నామాలు మంచిగా వైట్ కలరు, చెవులకి మంచి గోల్డ్, ఇక్కడ పక్కన మంచి దండ ఒకటి అయితే వేసారనమాట. మంచిగా ఉంది ఇది కూడా. ఇంకా గణపతికి వర్క్ అయితే జరుగుతుంది, కలరింగ్ వర్క్. ఎలా ఉన్నాయా? ఏమంటావు? బాగుంది, లుకింగ్ బాగా ఇచ్చారు. ఎన్ని ఫీట్ ఉంటుంది వెంకన్న బాబు హైలైట్ ఇందులో? ఎన్ని ఫీట్ ఉండిద్ది అంటావు? ఇది ఒక 7 ఏంటి మాయ? 8 ఉండిద్ది. 8 ఫీట్ అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ కాశీ టెంపుల్, కాశీ విశ్వనాథ్ అయితే వచ్చేసాడు అనమాట. ఇక్కడ కాశీ టెంపుల్ ఇది మనం చూసుకున్నట్లయితే కాశీ వారణాసి వచ్చేసింది ఇక్కడికి. పైన కాలభైరవుడు, ఇటుపక్క ముని ఋషి. సో ఒక దర్బార్ మీద అయితే కూర్చున్న మోడల్ అయితే వచ్చేసింది ఇక్కడ మనకి. ఇది కూడా కలరింగ్ అయితే వచ్చింది, గోల్డ్ కలర్ టెంపుల్తో అయితే వచ్చేసింది మనకి. ఇది పైన ఇది హైలైట్ కదా మా ఇందులో కాలభైరవుడు. అంటే శివుడే బట్ కాలభైరవుడు టైప్ లో ఉన్నాడు. సో అన్నయ్య పెయింటింగ్ అయితే వేస్తున్నాడు. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే అదే మోడల్ బట్ ఇంకొక మంచి యూనిక్ మోడల్ అనమాట. ఇది గుర్రాలు, 2 గుర్రాల మీద, అశ్వాల మీద సోమవారం రథం మీద కూర్చొని స్వారీకి వెళ్తున్నాడు. మంచిగా అద్భుతంగా అయితే ఉంది. ఇది కూడా తలపాగా ఒకటి వచ్చింది, పింక్ కలర్ తలపాగా వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ నెమలి లైక్ హంస టైప్లో ఉంది. అది కూడా కలర్స్ అయితే వస్తాయి. ఫస్ట్ బ్లాక్ కలర్ వేశారు, దాని మీద మంచి డిజైన్ కలర్స్ అయితే వస్తాయి అన్నమాట. కింద ఫుల్ గ్రీన్ కలర్ ఒకటి వేశారు. ఇది కూడా మంచిగా అద్భుతంగా అయితే ఉందన్నమాట ఈ గణపతి. ఇది వచ్చేసి 7 feet 6. సో ఇంకొక గణపతి వచ్చేసి మనకి మూషిక్ మహారాజు మీద స్వారీ చేస్తున్నట్లయితే ఉంది. మూషికుని సపరేట్గా అయితే ఏమి అవ్వలేదు దీని మీద. మూషిక్ మహారాజుని మంచిగా పంచెతో శాల్వా కూడా గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది ఈ గణపతికి. మూషిక్ మహారాజు చూసారా ఎంత అద్భుతంగా, దీనికి కూడా మంచిగా కలర్ అయితే వేస్తారు అనమాట. శాల్వా గ్రీన్ కలర్ వచ్చేసింది మనకి. చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఏం లేదు దీనికి, ఓన్లీ గణపతి మూషికుని మీద కూర్చొని ఉన్నాడు. ఇది కూడా 7 feet అయితే ఉంటుంది. ఇది 7 feet 6. సో ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి, ఇవన్నీ లాస్ట్ ఇయర్ మోడల్స్. సేల్ అవ్వక పాపం, అంటే ఆల్మోస్ట్ అయిపోయినాయి. కొన్ని ప్రైజెస్ అవ్వక బుక్ చేసుకున్న వాళ్ళు తీసుకెళ్ళలేక అలాగైతే జరిగిందనమాట. సో ఇది వచ్చేసి నెమలి కురివిప్పింది. బ్యాక్ సైడ్ రథం ఉంది, ఇక్కడ రథం ఒకటి వచ్చింది, రథం చక్రం. నెమలి ఉంది, నెమలి పింఛం కురివిప్పింది. ఏమాయా బాగుంది కదా? స్వామివారు కూర్చొని ఉన్నారనమాట మంచిగా అద్భుతంగా. ఇది కూడా మొత్తం ఫస్ట్ వైట్ కలర్ పెయింట్ అయితే వేస్తారు, తర్వాత మంచి కలర్స్ అయితే వేస్తారు దీనికి కూడా. ఇది సూపర్ గణపతి. ఇది మన థంబ్నెయిల్లో కూడా వాడాం మనం ఈ గణపతిని, ఎందుకంటే లుకింగ్ బాగా అద్భుతంగా వచ్చింది. ఈ లుకింగ్ గణపతి. మూషికుడు ఇక్కడ ఒకటి ఉంది, లడ్డు తింటున్నట్టు. సో బ్యాక్గ్రౌండ్ మంచిగా ఆర్చ్ అయితే వచ్చేసింది. మళ్ళీ ఇటు మూషిక మహారాజు రాలా, ఇక్కడ కింద కూడా లేడు.
దర్బార్ మీద స్వామివారు అయితే కూర్చొని ఉన్నారనమాట. సో ఇలా ఓల్డ్ మోడల్స్ అన్ని చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇది ఒక యూనిక్ మోడల్. ఇది కూడా మంచిగా ఓల్డ్ మోడలే, బట్ మళ్ళీ మంచి కలర్ వేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా చెప్పండి ఎలా కలర్ కావాలంటే మన అన్నయ్య వాళ్ళు అలా ఆ కలర్ అయితే వేసిస్తానని చెప్పారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మూషిక మహారాజు రథాన్ని లాగుతున్నట్టు పైన గజరాజు దండని మెల్ల వేస్తున్నట్టు, మళ్ళీ ఆ దండ మధ్యలో కూడా చూసుకున్నట్లయితే మనకి కలిసం చెంబు అయితే వచ్చేసింది. ఇది ఎలా ఉన్నాయా? బాగుంది. ఇది కూడా 7 feet అయితే ఉంటుంది. సో వర్క్ అయితే ప్రాసెసింగ్ లో ఉందన్నమాట. కలరింగ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే. ముందుగా వచ్చి మనం బుక్ చేసుకుంటే మనకు నచ్చిన కలర్ ఏమంటే వేస్తారు. ఇది ఒక మంచి మోడల్. ఇది 6 feet గణపతి, ఫుల్లీగా 5 feet 5.5 6 ఉంటుంది అంతే. చాలా అద్భుతంగా అయితే ఉందండి ఈ గణపతి. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుడు వారు చిటికిన వేలితో గోవర్ధన పర్వతాన్ని పైకి నిలబెట్టిన సన్నివేశం ఇది. ఇక్కడ ప్రజలు వేడుకుంటున్నారు శ్రీకృష్ణుల వారిని. ఒక పక్కన శ్రీకృష్ణుడు వారి పక్కన ఆవు. సో మధ్యలో మన వినాయకుడు గణపతి అయితే వచ్చాడనమాట. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మూషిక మహారాజ్. ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని కలరింగ్ అయితే అయిపోయింది. కొంచెం పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు వేరే స్టేట్ నుండి రావాలంట, వచ్చి అప్పుడు ఫినిషింగ్ వర్క్ అయితే ఇస్తారంట. సో ఇంకొక మోడల్ వచ్చేసి శివుడు మధ్యలో నాగపాము మెడలో. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శివలింగం. బాగుంది అద్భుతంగా. శివయ్యకి 4 చేతులు వచ్చాయి. ఒక చేతిలో త్రిశూలం ఉంది, ఒక చేతిలో డమరకం, ఒక చేతిలో మరశంభు, ఒక చేతిలో అది శంకు లాంటిది, సంథింగ్ శంకే. నంది ఉంది కింద. మన గణపతి వచ్చేసి కూర్చున్నాడు. ఒక చేతిలో శంకు, ఒక చేతిలో కత్తి పట్టుకొని కూర్చున్నాడు అనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా సేమ్ అదే ఇంకొక కలరు. ఇంకొక మోడల్ వచ్చేసి ఇది సింగిల్ పీస్, ఒకటే గణపతి కనిపిస్తుంది నాకు. ఇది కమలం పైన మంచిగా కూర్చొని ఉన్నాడు గణపతి. చూసుకున్నట్లయితే కమలం పైన మంచిగా కూర్చొని ఉన్నాడు గణపతి. సో ఇంకొక మోడల్ వచ్చేసి మనకి హంస, నెమలి రథం లాగుతుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి స్వామివారు మధ్యలో కూర్చున్నారు. ఓకే, కనిపిస్తుంది కదా, స్వామివారు మధ్యలో కూర్చున్నారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నెమలి పించాల్లో మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క గణపతి అయితే ఉన్నాడు అనమాట నెమలి పించాల్లో. ఈ డిజైన్ మంచిగా ఉంది, చాలా మందికి నచ్చిద్ది అనుకుంటున్నాను నేనైతే. నెమలి పించాల్లో గణపతి అంటే ఆలోచించండి, ఒక గణపతి ప్లస్ 1 2 3 4 5 6 7 8 గణపతులు ఉన్నాడు బ్యాక్ సైడ్. బాగుంది ఇది కూడా. సో ఇంకొక నెక్స్ట్ మోడల్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంది. 10 feet ఇదంతా 10 feet గణపతులు. ఇది చూసుకున్నట్లయితే ఒక ఏనుగు తల మీద గణపతి కాలు పైన పెట్టి కూర్చున్నాడు ఏనుగు చెవు మీద. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఒక ఫ్లవర్ బుకే లాగా మంచిగా వచ్చింది అనమాట. కిరీటం మీద చూసుకున్నట్లయితే వెంకన్న బాబు ఉన్నాడు, వెంకన్న స్వామి.
ఆశీర్వ ఆశీర్వదిస్తున్నట్టు చెయ్యి అలా 2 చేతులు అయితే వచ్చాయి. హెడ్ వచ్చింది వెంకన్న బాబుది. ఇది కూడా మంచిగా అద్భుతంగా ఉంది మోడల్. సో ఇంకొక మోడల్ వచ్చేసి లైక్ సాయిబాబా. సాయిబాబా ఒక గణపతి కొంటే సాయిబాబా కూడా ఫ్రీ మనకి ఈ సంవత్సరం. ఏమయ్యా? సాయిబాబా పక్కన ఇది భారీ విగ్రహం అనమాట. లాస్ట్ టైం హైదరాబాద్లో భారీ విగ్రహం చేశారు. దాన్ని వీళ్ళు 7 ఫీట్కి అయితే కుదించారు విగ్రహాన్ని. సో చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి ఇంకా చాలా అద్భుతంగా. ఇది వచ్చేసి నంది మీద కూర్చొని ఉంది గణపతి. పైన శేషనాగులు 3 వచ్చాయి. ఇటు పక్క ఏనుగు బ్యాక్గ్రౌండ్ దర్బారు. పులి చర్మంతో అయితే ఉందన్నమాట ఇది గణపతి. అదే పంచ. ఇది కూడా అద్భుతంగా ఉంది. సో మన సెకండ్ షెడ్లో వచ్చేసి అన్న వాళ్ళ దగ్గర ఈ చిన్న చిన్న గణపతులు అంటే 4 ఫీట్ నుండి 10 ఫీట్ వరకు అయితే గణపతులు అవైలబుల్గా ఉన్నాయి. 10 to 12 ఫీట్స్ వరకు బయట కూడా ఉన్నాయి. బట్ అవి పట్టాలు కప్పేసి ఉన్నాయి. బయట వాహన పడతాం దాని ద్వారా పట్టాలు అయితే కప్పేసి ఉన్నాయి. ఒక ఫస్ట్ డేట్ లేకపోతే సెకండ్ థర్డ్ డేట్లో మనకి మొత్తం డెమో పీస్ అన్ని ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోతుందంట. లైక్ బయట తుఫాను వాన వల్ల కొంచెం డిలే అయితే అవుతుందని చెప్పి అన్నయ్య అన్నాడు. అద్భుతంగా అయితే వచ్చింది ఈ వ్లాగ్. మీరు కూడా ఒక లైక్ షేర్ ఏమంటాం మాయా? చెప్పు మాయా, లైక్ షేర్ చేయమని చెప్పు. మనం చెప్తా ఉండాలి. చెప్తా ఉంటేనే మనకి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. మాట్లాడు మాయా.